పప్పు చారు రెడీ. ఇలా చేస్తే సూపర్ ఉంటుంది. అన్నంతో ముద్దకు ఒక ముద్ద క్యారెట్, ఒక ముద్ద సొరకాయ, మధ్య మధ్యలో ములక్కాయ, ఒక ముద్ద ఆనియన్ ఇలా పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది పప్పు చారు. అన్నం మొత్తం ఫాస్ట్గా తినేయచ్చు. చింతపండుతో చేసిన పప్పు చారు, తెలంగాణ స్టైల్. పప్పు చారుకు పప్పు. కడిగిన తర్వాత ఇలా వాటర్ వేసుకొని పసుపు వేసుకోవాలి, కలర్ మంచిగా వస్తుంది. ఆయిల్ వేసుకొని పప్పు పొంగకుండా ఒక కటోరా కానీ గ్లాస్ కానీ వేసుకోవాలి. 3 విజిల్ వచ్చేలా పప్పు ఉడికిపోతుంది. చింతపండు ఎవరికి అవసరం ఉన్నంత, పులుపు ఎక్కువ తింటుందో తక్కువ తింటుందో దాన్ని బట్టి నానబెట్టేసుకోవాలి. పప్పు అయితే 4 విజిల్ పెట్టేసాను. ఇలా కుక్కర్ పైన కూడా ఏం పప్పు అనేది కింద పడకుండా ఉన్నది. ఈ ట్రిక్ వాడండి. 4 విజిల్లకు పప్పు అనేది ఉడికిపోయింది. పప్పు అనేది అస్సలు వంగలేదు. ఈ ట్రిక్ ఇంట్లోకి సాల్ట్ వేసేసుకొని, అయితే దీన్ని తెలంగాణలో పప్పు గుత్తి అంటామండి. దీంతో చేసేసుకోవాలి. సాఫ్ట్గా అయిపోతుంది పప్పు అనేది సాల్ట్ వేసుకొని చేసుకుంటే. ఇలా చేసుకున్నాక నేనైతే కొద్దిగా కారం వేసుకుంటున్నాను. మీరు స్కిప్ చేసుకోవచ్చు. మీరు వద్దు అనుకుంటే వేసుకోకండి. ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును దీంట్లో వేసేసుకుంటే ఏ నార కూడా రాకుండా ఉంటుంది. ఇలా చింతపండు గుజ్జు వాటర్ దీంట్లో పప్పులో వేసేసుకోండి. చింతపండు మీరు పులుపు తక్కువ తింటే తక్కువ పులుపు అనేది వేసుకోవచ్చు. ఇలా పప్పుకు వాటర్ వేసేసుకొని పులుసు ఎంత కావాలంటే పప్పు చారుకు కావాల్సినవి ములక్కాయలు, కరివేపాకు, ఆనియన్, క్యారెట్, సొరకాయ. మేమైతే తెలంగాణలో పప్పుచారు అంటాము. మీరేమంటారో కామెంట్ పెట్టండి. వెల్లుల్లి ఇలా కచ్చపక్కదని చేసుకోండి. మిర్చి, పోపుకు తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసేసుకొని ఆవాలు వేసుకోవాలి. ఎండుమిర్చి, క్యారెట్, సొరకాయ, వెల్లిపాయలు ముందుగా వేసి మాడిపోతాయని చెట్టు వేసి, ములక్కాయ, కరివేపాకు కలుపుకొని ఒకసారి ఉప్పులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఇలా సాల్ట్ వేసుకున్నామనుకో ములక్కాయలు అనేది టేస్ట్ వస్తుంది. తిన్న కొద్ది మంచిగా తినాలనిపిస్తుంది. మళ్ళీ ఒకలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలి. ఇలా అయ్యాక దీంట్లో కొద్దిగా పప్పుచారు వేసుకొని మసాలా పెట్టేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని పోపు పెట్టిన దీంట్లో వేసేసుకోవాలి. ఇలా దీంట్లో వేసుకొని మంచిగా మసాలా పెట్టుకోవాలి. పప్పుచారు అనేది మంచిగా మసాలాతోనే టేస్ట్ అవుతుంది.